ఓం శ్రీ గణేశాయ నమః. నెల్లూరు జిల్లా కావలి శ్రీ కలుగోలమ్మ టెంపుల్ కావలి వినాయక చవితి సంబరాలన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారంటే అంత అద్భుతంగా కన్నులకి అంత బాగుంటుంది అన్నమాట. నిజంగానే స్వామివారిని నిజంగా దర్శించుకున్నంత అద్భుతంగా ఉంటుంది. చూడండి, తప్పకుండా స్టెప్ బై స్టెప్ చూపిస్తుంటాను. లోపలికి ఎంట్రీ అనమాట. ఇది వచ్చేసి చూడండి కింద ఎంత డిజైన్ చేశారు, అసలు బంగారు కలర్లో. మా తర్వాత వచ్చేసి శివయ్య, తర్వాత వచ్చేసి మనకి ఇంకా ముందుకెళ్తే వినాయక స్వామి, అలాగే సాయినాథుడిని, అలాగే గంటలు కానీ చూడండి పైన అంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉందన్నమాట. అంత అద్భుతంగా తీర్చిదిద్దారు. మొక్కలు కానీ అలాగే ఇంకా చాలా పైన ఇంకా షార్ట్ వీడియోల్లో కూడా కొన్ని అప్లోడ్ చేశాను అన్నమాట. ఇక్కడ స్కిప్ చేసేసాను. చూడండి, అక్కడ కూడా షార్ట్స్ వీడియోలో కూడా చూడండి ఎంత బాగా. ఇక్కడ వచ్చిన భక్తులు అయితే స్వామివారిని కానీ ఇక్కడ వచ్చే కనిపించే ప్రతి ఒక్క దేవతలను కానీ అందరూ చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ చాలా నమస్కారం చేస్తున్నారన్నమాట. స్టార్టింగ్లోనే వచ్చేసి ఇంకా మనకి మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసిండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా మన వీడియో ఫుల్గా చూస్తే సపోర్ట్ చేసిన వారు అవుతారనమాట. చూడండి, దశావతారాలు అనమాట. ఇంకా మనకి కింద మొత్తం వచ్చేసి దశావతారాలు కనిపిస్తాయి అన్నమాట. మనకి వృక్షితాహ అంటే మనకి శ్రీమన్నారాయణ ప్రతి దాంట్లో కొలువై ఉంటారు. చెట్లలో కానీ మొక్కల్లో కానీ ప్రతి దాంట్లో కొలువై ఉంటారు అని అర్థము. అందుకే మనకి ఇక్కడ మనకి చూడండి ఎంత డిజైన్ అంటే ఎంత బాగుంది. బంగారు కలర్తో అంత వర్ణించారనమాట. పైన కానీ పైన సకల దేవతలు కానీ అలాగే కింద లైటింగ్ కనిపిస్తున్న దగ్గర ఉన్నాయా అనమాట సకల దేవతలు. కింద వచ్చేసి దశావతారాలు అనమాట. శ్రీమన్నారాయణ దశావతారాలు అనమాట. ప్రతి కలియుగంలో ఎలా ఉంటారు స్వామివారు అనేది చూపించారన్నమాట. మనకి ఇదిగో స్వామివారి వినాయక చవితి సంబరాలు మాకు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఇదిగో ఆ స్వామివారు అన్నమాట. అందరూ దర్శనం చేసుకోండి, అందరూ కామెంట్ పెట్టండి శ్రీ గణేశాయ నమః అనేసి. స్వామివారి పూజారులు కానీ అందరూ స్వామివారికి సేవ చేస్తే అలాగే భక్తులు కూడా అందరు చూడంగానే కళ్ళద్దుకునేలాగా స్వామివారు అట్లా ఉన్నారనమాట. అసలు ఎటువంటి కోరికలు చెప్పుకునే లేదు అనమాట. చూడండి, పువ్వులు కానీ అసలు ఎంత అలంకరణ అంటే అంత అలంకరణ చేశారనమాట. చూడండి, మనకి దగ్గరగా తీసేదానికి జనాభా ఎక్కువగా ఉండడం వల్ల అందుకని ఎక్కువగా తీయలేకపోయింది. చూడండి, దశావతార స్వామివార్లు పక్కన అంత బాగున్నారో. నరసింహస్వామి కానీ, విష్ణుస్వామి కానీ, కృష్ణస్వామి కానీ, వామన స్వామి కానీ, అలాగే ఇక్కడ హారతి అనమాట. సాయంత్రం 7-8 గంటలకి హారతి ఇస్తారనమాట. వినాయక చవితి ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు అక్కడ హారతి ఇస్తారనమాట. ఫుల్ వీడియో అక్కడ పెట్టా. ఇంకోటి ఉందన్నమాట, మన వీడియోల్లో చూడండి ఒకసారి వచ్చేసి.